నేను డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. ఈరోజు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పుకుందాం. మనము బాగా బతకటానికి మనకి శ్వాస, ఊపిరి అనేది చాలా అవసరం. మన ఆయుష్ పెరగటానికైనా శ్వాస ఆగిపోతే ప్రాణం ఆగిపోతుంది. సో మనం శ్వాస బాగా తీసుకోవటానికి, ఆయుష్ పెంచుకోవటానికి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. మనం వింటూ ఉన్నాం యోగా, ప్రాణాయామం ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇది ప్రూవెన్ అనమాట. అంటే ఇవి చేయటం వల్ల ఆక్సిజన్ పెరగటం అనేది ఎవిడెంట్గా చూస్తున్నాం అనమాట. అదేవిధంగా రోజు అందరూ చేయొచ్చు ఈ ఎక్సర్సైజెస్. అంతేకాకుండా న్యూమోనియాతో బాధపడేవాళ్ళు, తర్వాత సిఓపిడి పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్, ఇంకా దీర్ఘకాలిక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, దీర్ఘకాలిక రెస్పిరేటరీ సమస్యలతో బాధపడే వాళ్ళందరూ, ఇంకా బెడ్ బౌండ్ పేషెంట్స్ అంటే స్ట్రోక్ వచ్చి కానీ, పక్షవాతము ఇవన్నీ వచ్చి తర్వాత ఇంకా వేరే సమస్యల వల్ల ఎవరైతే మంచానికి పరిమితం అయ్యారో బెడ్ బౌండ్ పేషెంట్స్, వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ విధమైన ఆపరేషన్స్ చేయించుకున్న తర్వాత బెడ్కి బౌండ్ అయ్యారో, అంటే వేరే ఆపరేషన్ చేయించుకుని పొట్ట ఆపరేషన్స్ కానీ, తర్వాత కాల్ ఆపరేషన్స్ కానీ, వేరే ఆపరేషన్స్ చేసి ఎవరైతే బెడ్ రిడన్ అయ్యి అన్నారో వాళ్ళందరూ ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. ఈ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఎక్సర్సైజెస్ మనకి సిస్టర్ మనకి చూపిస్తారు ఎట్లా చేయాలనేది. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే పర్సనల్ లిప్ బ్రీతింగ్ అంటారు. అంటే ఏం చేయాలంటే ఊపిరి బాగా తీసుకొని విజిల్ వేసేటప్పుడు కనుక మూతి పెడతారు కదా, అట్లా పౌటింగ్ లిప్స్ అంటారు. అట్లా మూతి పెట్టి విజిల్ వేసేటప్పుడు ఊపిరి అంతా బయటికి వదలాలి. ఈ ఎక్సర్సైజ్ సిఓపిడి పేషెంట్స్ వాళ్ళందరూ చేయటం వల్ల ఆయాసం తగ్గుతుంది. అంటే ఇంకా ఇండియన్ బాత్రూమ్స్లో కూర్చుంటారు కదా, ఆ విధంగా కూర్చొని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం ఆయాసం బాగా తగ్గుతుంది వాళ్ళకి. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ 10 times చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. డయాఫ్రమ్ అనేది ఒక ఇంపార్టెంట్ కండరం అనమాట. బ్రీతింగ్ పైకి తీసుకోవడానికి డయాఫ్రమ్ అనేది ఒక ఇంపార్టెంట్ మజిల్. ఇది ఏ విధంగా చేయాలంటే డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అనేది ఒక చెయ్యి పొట్ట మీద పెట్టుకొని, ఇంకో చెయ్యి ఛాతీ మీద పెట్టుకొని ఊపిరి గట్టిగా తీసుకొని చిన్నగా వదలాలి. ఊపిరి బాగా తీసుకొని చిన్నగా వదలాలి. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. అదేవిధంగా హార్ట్ బీట్, బీపీ కూడా స్టెబిలైజ్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా 10 times చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే బెలూన్ ఎక్సర్సైజ్. ఒక బెలూన్ తీసుకొని, ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ అన్నీ మనం ఇంటి దగ్గర రోజు చేసుకోవచ్చు. ఒక బెలూన్ తీసుకొని ఊపిరి తీసుకొని బెలూన్లోకి వదిలేయాలి. బెలూన్ బ్లో చేయటం అనేది లంగ్స్కి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అట్లా రోజు బెలూన్స్ బ్లో చేస్తూ ఉంటే మంచిది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే వాటర్ అండ్ స్ట్రా ఎక్సర్సైజ్. అంటే ఒక కప్పులో వాటర్ తీసుకొని స్ట్రా వేసుకొని ఊపిరి బాగా తీసుకొని ఆ కప్పులోకి బ్లో చేయాలి. అప్పుడు బబుల్స్ వస్తాయి. బయట నుంచి ఊపిరి తీసుకొని తర్వాత నోట్లో స్ట్రా పెట్టుకొని బబుల్స్ బ్లో చేయాలి. ఇది కూడా మంచి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అయితే మనము ఈవెన్ మన కిడ్స్ చేత కూడా చేయించవచ్చు. దీనివల్ల ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది, ఆయాసం తగ్గుతుంది, అలసట తగ్గుతుంది. ఈ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇన్సెంటివ్ స్పైరోమీటర్. ఈ పరికరాన్ని మీరు చాలా హౌసెస్లో చూసే ఉంటారు. దీని మీద మార్కింగ్స్ ఉంటాయి అన్నమాట. 600, 900, 1200 అని మార్కింగ్స్ ఉంటాయి. 3 balls ఉంటాయి. ఇవి ఇన్స్ట్రుమెంట్ మనం ఎక్కడైతే బ్లో చేస్తున్నామో అది స్ట్రైట్గా పెట్టుకొని పైకి ఊపిరి తీసుకోవాలి, గట్టిగా ఊపిరి తీసుకోవాలి.
మనకి కనుక ఒక బాల్ లేచినట్టయితే మన సామర్థ్యము 600 కెపాసిటీ అని, 2 లెగిసినట్టయితే 900 అని, 3 లెగిస్తే మన కెపాసిటీ చాలా ఎక్కువ ఉందని. ఇది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి మంచిది. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి లంగ్ వాల్యూమ్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇంకా బెడ్రిడన్ పేషెంట్స్, న్యూమోనియా పేషెంట్స్, పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్, తర్వాత చాలా రకమైన న్యూమోనియాస్, ఇంకా దీర్ఘకాలిక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి, మూతికి చేయి స్ట్రైట్గా పెట్టుకొని గట్టిగా పైకి తీసుకోవాలి. ఇది ఊపిరి పైకి తీసుకోవటం వల్ల బాల్స్ అన్నీ లెగుస్తాయి అన్నమాట. కొంతమంది ఇది స్ట్రైట్గా చేయలేకుండా ఉంటే, ఊపిరి పైకి తీసుకోవడం చేయలేకుండా ఉంటే ఇనీషియల్ స్టేజెస్లో పేషెంట్స్కి వాళ్ళకి రివర్స్ తిప్పి కూడా చేయిస్తాం. ఇదేంటంటే గాలి బయటకు ఊదాలన్నమాట, బయటికి ఊదాలి. ఎక్సేల్ బయటకు ఊదు, ఊదు. బయటికి ఊదు. ఓకేనా? ఇది బయటకు ఊదాలి అనమాట. దీన్ని బట్టి కూడా ఇది కూడా చేయిస్తాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే చేస్తాము. ఓకే, ఈ ఎక్సర్సైజ్ 10 టైమ్స్ అన్నా చేయాలి. ఒకేసారి చేస్తే అలసిపోతారు కాబట్టి గ్యాప్ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ అట్లా చేస్తే మంచిది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే బ్రెత్ హోల్డింగ్ ఎక్సర్సైజ్. అంటే బాగా డీప్గా ఊపిరి తీసుకొని ఒక 5 నుంచి 10 సెకండ్స్ వరకు ఊపిరి బిగబట్టుకొని 1 2 3 4 5 6 7 8 9 10 తర్వాత ఊపిరి వదిలేయాలి. ఈ ఎక్సర్సైజ్ అన్ని రోజు చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ సిస్టర్.